హాయ్. ఏంటి స్పెషల్ ఇవాళ సాటర్డే, అందులో నా పూజకి 6వ వారం అనమాట. అంతేకాకుండా పౌర్ణమి కలిసి వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఉంది. 7వ వారం పూజ అయితే ఇంకా బాగుండు, కానీ 6వ వారం కదా పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. అయ్యవారిని చూసేద్దాం పదండి. ఈరోజు పూజ ఇలా జరిగిందనమాట. అయ్యవారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, అమ్మవారు కూడా నిండుగా పూలతో నింపేశానమాట. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా 7 సలివిడి దీపాలు పెట్టుకొని, అండ్ ప్రసాదం కూడా మీకు తెలిసిందే కదా, ఎవ్రీ వీక్ పెట్టినట్టే సలివిడి నువ్వులు ఉండలు, అదే చిమిలి ఉండలు, వడపప్పు, బెల్లం, పానకం, పరమన్నం వండి అయ్యవారికి కొబ్బరికాయ పెట్టి నల్ల ద్రాక్ష పళ్ళు అయితే అక్కడ తెచ్చి పెట్టానండి. చూడండి ఆ పక్కన పెట్టాను. ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. అదృష్టం ఏంటంటే ఇవాళ 6వ వారం పూజ ఈ ధనుర్మాసంలో పౌర్ణమి రోజు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చింది కదా, చాలా మంచి రోజు అనమాట. అందుకోసం అని చెప్పి అంటే ఈ ధనుర్మాసం మొత్తం ఏడుగుంట్లవాడి వ్రతాలు అవుతూ ఉంటాయి, స్వామివారికి పూజలు అవుతూ ఉంటాయి. ఎవరైతే చేసుకోలేకపోయాం అనుకున్న వాళ్ళు ఈ ఒక్కరోజు పూజ చేసుకుంటే చాలా పుణ్యఫలం అనమాట. అంటే మార్నింగ్ నేను చెప్పలేకపోయాను కదా అక్క, ఇంత లేట్గా చెప్తే ఎలా అనుకుంటారు. మార్నింగ్ అవ్వలేని వాళ్ళు ఈవినింగ్ అయినా పూజ చేసుకోండి, చాలా మంచిది. మామూలుగా వరిపిండి దీపాలైనా 7 పెట్టి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నది అయ్యవారికి చెప్పుకొని సింపుల్గా పళ్ళు కొబ్బరికాయ కొట్టి ఒక తాంబూలం పెట్టి చిన్న నైవేద్యం రవ్వ కేసరి కానీ పరమన్నం కానీ వడపప్పు బెల్లం పానకం పెట్టినా అయ్యవారికి చాలు. అలా పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. అవ్వలేని వాళ్ళు ఈవినింగ్ పూజ అయితే చేసుకోండి. వీలైన వాళ్ళు ఒక్కసారి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రండి, చాలా మంచిదన్నమాట. పూజ అయితే మాత్రం ఇలా కంప్లీట్ అయ్యింది. నా బుజ్జి కనప అక్కడ అయ్యవారు అమ్మవారు ఇక్కడ దుర్గమ్మని పైన పెట్టేసి ఇంకా నైట్ కదా పూజ చేశాను. తెల్లవారు లేచి మళ్ళీ అమ్మవారిని పైకి షిఫ్ట్ చేసి పైన పెట్టి పూజ చేసుకొని అండ్ ఇదంతా సెట్ చేసుకొని మళ్ళీ ఇల్లు గుమ్మాలు తుడిచి తడుగుడ్లు పెట్టుకొని పిల్లలు క్యారేజ్లు అన్నీ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగా అయింది. ఇప్పుడు గుడికి వెళ్ళేసి రావాలన్నమాట. నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.